మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం కథా నిలయం శ్రీకాకుళం జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి కథా నిలయానికి వచ్చామండి. అసలు ఈ కథా నిలయం ఎవరిది, అసలు ఈ కథా నిలయం ఎప్పుడు స్థాపించారు, ఎందుకు స్థాపించారు అన్నది ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి వారి యొక్క కుమారుడు, వారి వారసుల రూపంలో, వారి మాటల రూపంలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. ఇది చూశారు కదా, కథా నిలయం కథల యొక్క పరిశోధన గ్రంథాలయంగాను ఇది స్థాపించిన డేటు 1997. అంటే ఎటువంటి లాభాలు లేకుండా, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు, ఎటువంటి వ్యాపారం కోసం కాకుండా ఆయన యొక్క సొంత నిధులతో, ఆయన యొక్క ఆశయాలు ఆయనతో అంతరించిపోకుండా మరికొంత భావితరాలకు తెలియజేయడం కోసం ఈ కథా నిలయాన్ని పెట్టారండి. ఈ కథా నిలయాన్ని పెట్టింది కాళీపట్నం రామారావు. వారు స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క ఆశయ సాధనాల్ని వారి పెద్ద కుమారుడైనటువంటి సుబ్బారావు గారు దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి నడిపిస్తున్నారు. ఒక్కసారి ఆయన్ని కలిసి ఆయన మాటల్లో దీని మొత్తాన్ని మీకు తెలియజేద్దాం. ఒకసారి నాతో పాటు మీరు లోపలికి రండి. ఈయన కాళీపట్నం రామారావు గారి యొక్క పెద్ద కుమారుడు సుబ్బారావు గారండి. ఒక్కసారి ఇలా చూసుకున్నట్లయితే ఎంత బాగుంది. చాలా ప్రాచీనమైనటువంటి, ఎప్పుడో మనము కూడా పుట్టినప్పుడు స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి కథలు, పత్రికలు ఇవన్నీ పొందుపరిచి ఇక్కడ ఎంతో పదిలంగా భద్రపరిచి చూడండి. మన కన్ను చూపు మేరకు రూమ్ మొత్తం ఎటు చూసిన కథల యొక్క పుస్తకాలు, పత్రికలు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంపుటిని కూడాను చాలా భద్రంగా భద్రపరుస్తూ భావితరాలకు అందిస్తున్నారండి. అంతేకాదు మరొక గొప్ప విషయం ఏంటి అంటే, ఈ కథల పైన వ్యాస రచయితలు కథలని రాసినటువంటి ఎందరో మహానుభావులకి ఇది ఒక స్ఫూర్తి. ప్రపంచంలోనే మొట్టమొదటి తెలుగు కథా నిలయం అండి. ఇది చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ఎంతోమంది పరిశోధనలు చేసినప్పుడు ఇది ఒక పరిశోధన కేంద్రం. చాలామంది PhD చేసినప్పుడు రీసెర్చ్ సెంటర్ కూడాను శ్రీకాకుళంలో ఉన్నటువంటి తెలుగు కథా రీసెర్చ్ సెంటర్ అండి. ఒక్కసారి వారి పెద్ద కుమారుడు అయినటువంటి రామారావు గారి మాటల్లో ఒకసారి చూద్దాం. ఎప్పటి నుంచో ఉన్న పుస్తకాలని, అంటే ఈ రోజుల్లో నిన్న చదివిన పుస్తకాలు, మా 10th క్లాస్ పుస్తకాలు ఏవి అంటే మా అమ్మాలు కాటాకేసి బయటకి ఇచ్చిన రోజులు నడుస్తున్నాయి. నా పుస్తకాలు అయితే నా దగ్గర లేవు. బట్ ఎప్పటి నుంచో చాలా పురాతన పుస్తకాలు, పేపర్లు, వీటన్నిటిని కూడాను మీరు చాలా భద్రంగా భద్రపరిచి ఎటువంటి డ్యామేజ్, హాని కలగకుండా వాటికి చాలా శ్రద్ధతో అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్ ఇవన్నీ? తరచూ మేము పుస్తకాలు దించి వేసి అలా పెడుతూ ఉంటాం. తర్వాత 2-3 ఏళ్ళకి ఒకసారి క్రికెట్ కథలకి పెస్టిసైడ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ఏంటంటే పుస్తకాలది పాత పుస్తకాలతో కలపడానికి పుస్తకాలు తెచ్చడం అవుతుంది, తీసి మళ్ళా పెట్టడం అవుతుంది. అలాగా తీసి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, చదరపడుతాయా లేదా, లేకపోతే ఏం చేయాలి, ఎలా భద్రపరచాలి అన్న దీని మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అలా పెట్టి ఇది అన్నమాట. యాక్చువల్గా ఇది నడపడానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్లో 90 మెంబర్లు ఉంటారు. ఇది ఒక ట్రస్ట్గా కూడా నడుస్తుంది. అయితే ఈ మొత్తం బిల్డింగ్ ట్రస్ట్కి, కుటుంబానికి దీనికి సంబంధం ఏమీ లేదు. ఇది మొత్తం బిల్డింగ్ మొత్తాన్ని కుటుంబం నుంచి ఆస్తులన్నీ కూడా ట్రస్ట్కి 90 ట్రస్టులు గారు. వివరమూర్తి గారని బెంగళూరులో ఉంటారు, ఆయన ప్రెసిడెంట్. వర్మ గారని వైజాగ్లో ఉంటారు, ఆయన వైస్ ప్రెసిడెంట్. రామచంద్రరావు గారు సెక్రటరీ ఉంటారు. మా తమ్ముడు ప్రసాద్ జాయింట్ సెక్రటరీ. నేను కార్యనిర్వాహకుడు. కాక ఇంకొక 4 సభ్యులు గారు. కృష్ణా నాగేశ్వరరావు గారు విశాఖపట్నం, దాసరి అమరేంద్ర చెప్పి ఢిల్లీ, దీర్ఘాస్ విజయభాస్కర్ అని హైదరాబాద్. అంటే దేశ నలుమూలలా మీ ట్రస్ట్ మెంబర్లు డైరెక్ట్గాను వ్యాపించి ఉన్నారు. రైట్. ఆయనేనండి మన కాళీపట్నం రామారావు గారు. అసలు ఈ కళా నిలయం ఆలోచనకి కానీ, ఇది ఆచరణకి కానీ మొట్టమొదటి ఆలోచన వచ్చి ఈ ఆలోచనని ఆచరింపచేసి ఆయన సొంత ఖర్చులతో, ఆయన యొక్క అంటే
వారి పెద్ద కుమారి మాటల ద్వారా మనం తెలుసుకున్నటువంటి చాలా నిజాలు ఏంటి అంటే, ఆయనకి ఆ రోజుల్లో అంటే మనం 1940-50 టైముల్లో ఆయనకు ఉన్నటువంటి దేశభక్తి పైన ఉన్నటువంటి గొప్పదనంతో నేవీలో జాబ్ చేస్తూ వాటిని కూడా వదిలి ఈ కథలని రాయడం పైన ఆయనకు ఉన్నటువంటి మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి ఒక టీచర్ ఉద్యోగం అయితే చాలామంది పిల్లలకు నా ఆశయాల్ని పంచగలుగుతాను, వారిని తయారు చేయగలుగుతాను, మరియు నేను ఎన్నో కథలను రాయడానికి నాకు తగిన సమయం దొరుకుతుందని చెప్పి ఆ ఉద్యోగాన్ని వదులుకొని టీచర్ ఉద్యోగానికి వచ్చి అందులో కూడా ఒక పక్క పిల్లలకి చదువులు చెప్తూ మరో పక్క భావితరాలకు భావి పిల్లలకు కావలసినటువంటి కథలను అందిస్తూ రాస్తూ ఆయన జీవితం మొత్తం కథలకి ఒక నిలయంగా పెట్టి ఆ కథా నిలయంకే ఆయన ప్రతినిధిగా అయ్యారండి. అటువంటి మహానుభావుడు ఈరోజు మన శ్రీకాకుళంలో ఉండడం చాలా గర్వంగా ఉన్నది. మరియు ఆయన యొక్క ఆది గురువు కొడవటిగంటి కుటుంబరావు గారు, ఈయన ఆది గురువు అండి. మీ అందరికీ మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. గురజాడ అప్పారావు గురువులందరికీ గురువు. మనకి ఎన్నో కథలు రాసి ఎన్నో సంపుటలను చేసి అందరికీ తొలి గురువు. నాకు తెలిసి ప్రపంచానికే తొలి గురువు అని కూడా చెప్పచ్చు కథల్లో. అటువంటి గురజాడ అప్పారావు గారు వీళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన మలిగురువు అండి. మలిగురువు అంటే రావి శాస్త్రి గారు, ఆయన మన రామారావు గారికి మరో గురువు అండి. ఇటువంటి గురువులు పెద్దలు వారి యొక్క ఆలోచనల్ని ఈయన తెలుసుకొని వాళ్ళ ఆలోచనల్ని ఈయన ఆచరించి, ఎంతమంది అండి ఉన్నారు గురువుల యొక్క ఆలోచనని ఆచరింపజేసి దాన్ని ప్రస్తుతానికి మన ముందుకు ఇలా తీసుకొచ్చినటువంటి మహాన్ వ్యక్తి ఆయన రామారావు గారు. అటువంటి కథా నిలయానికి వ్యవస్థాపకుడైనటువంటి వారి పెద్ద కుమారుడు చూడండి ఎన్ని పుస్తకాలు. ప్రపంచం మొత్తానికి నలుమూలల ఎక్కడున్నా సరే ఈ పుస్తకాలు కావాలనుకుంటే వారు ఉచితంగా www.kathanilayam.com ఉచితంగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మీకు కథలు తెలుసుకోవాలి, భవిష్యత్తుకి ఇప్పటి ఉన్న ప్రాచుర్యాన్ని అందివ్వాలని ఒక తపన ఉంటే ఖచ్చితంగా మనం ఆ సిస్టంలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీటన్నిటిని మనం భద్రపరచుకోవచ్చు. ఈ కథానిలయం దేశంలోని చాలామంది అంటే హైదరాబాద్ కానియచ్చు, ఢిల్లీ కానియచ్చు, తమిళనాడు కానియచ్చు, ఎక్కడి నుంచి అయినా సరే ప్రతి గ్రంథాలయాలు కూడాను ఇక్కడ వీళ్ళకి అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి, సార్ మా దగ్గర కథల పుస్తకాలు లేవు, మాకు కొన్ని పంపియండి అంటే వీరు ఉచితంగా అటువంటి లైబ్రరీలకి ఎన్నో కొన్ని వందల వేల లైబ్రరీలకు ఉచితంగా అందించినటువంటి గొప్ప నిలయం అండి ఈ కథా నిలయం. ఇండివిజువల్గా మీకు కథలపైన మక్కువ ఉంటే, మీరు కథలు కావాలి, మంచి పుస్తకాలు కావాలని మీరు అనుకుంటే, అలాగే ఎటువంటి లైబ్రరీలైనా పెద్ద పెద్ద సంస్థలైనా సరే వీరికి ఫోన్ చేసి సార్ మాకు ఈ పుస్తకాలు కావాలని మీరు అడిగినట్లయితే మీకు ఉచితంగా ఎటువంటి రూపాయి తీసుకోకుండా, అంటే ట్రాన్స్పోర్ట్ ఏదైతే కొరియర్ ఉంటాయో ఆ కొరియర్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే నామినల్గా వాళ్ళు ఛార్జ్ చేస్తూ మీకు ఉచితంగా పంపించడం కూడా జరుగుతుంది. అంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన ఆశయాలు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉండిపోకూడదు, ప్రపంచం నలుమూలలకి తెలియాలి. కాబట్టి అందరికీ వారి ఆశయాలను అందిద్దామనే గొప్ప సాధనతో వారి ట్రస్ట్ మెంబర్లు, వారి కుమారులు ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ఎప్పుడో చిన్నప్పుడు చందమామ కథలు మనం వినే ఉంటాం. అమ్మ చందమామ కథ నుంచి మొదలుపెట్టినటువంటి చందమామ కథలు 2004 పుస్తకాలు. అంటే చందమామ కథలు ఇప్పుడు ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ వినే ఉంటాము. చందమామ కథలు అని చాలా చాలా ఫేమస్ అయింది. బేతాల కథలు, ఈ చందమామ కథలు, ఈ పుస్తకాలు. అలాగే ఇదిగోండి బాలజ్యోతి. సో బాలజ్యోతి కథలు అంటే ఇలా చూస్తున్న కొద్ది ఇంకా నా చిన్నతనం బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు, చిన్నప్పటి నుంచి కథలు. మనము పడుకోవాలన్నా, అన్నం తినాలన్నా అమ్మ మొదలు పెట్టేది కథల నుంచే. అటువంటి ఎన్నో కథలు ఒక్కసారిగా నా చుట్టూ ప్రపంచం, ఒక కథల ప్రపంచంలో తిరుగుతుంటే ఇంతమంది కవితలు రాసినటువంటి కవితలు, ఈ రచయితలు, ఇలాంటి కథలు రాసే రచయితల్ని ఒక్కసారిగా ఇంతమందిని ఒకే దగ్గర చూస్తుంటే చాలా అసలు అంటే
నేను మళ్ళీ బాల్యంలోకి వెళ్ళానేమో, ఇంత మంచి స్ఫూర్తిని మన శ్రీకాకుళంలో ఇన్నాళ్ళు నేను మిస్ అయ్యానా, అరే ఇన్ని పుస్తకాలు చెత్తలా పేరుకుపోయాయి, వీటిని డిస్పోజ్ చేసేద్దాం, 10కో 25కో అమ్మేద్దాం అన్న ఆలోచన నుంచి ఈరోజు వీటిని పొందుపరిస్తే, భద్రపరిచి మన నెక్స్ట్ తరానికి, మన పిల్లలకి, నెక్స్ట్ ఫ్యూచర్కి మనకి ఉన్న చదువులు ఎలాంటివి, మనం చదువుకున్న సంస్కృతి ఎలాంటిది అన్నది తెలియజేయడానికి ఈ కథానిలయం ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా స్ఫూర్తిగా, చాలా అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను ఇటువంటి ప్రదేశానికి వచ్చినందుకు. మీ యొక్క పుస్తకాలని పొందుపరిచి భద్రపరిచి ఇలాంటి ఒక వేదికలకు చాలామంది ఔత్సాహికులకు, నేర్చుకుందామనే ఔత్సాహికులకు చూడండి ఒక్కసారి ఎంతమంది రచయితలు, ఒక్కసారి ఆ రచయితలను చూస్తుంటే అసలు ఇంతమంది రచయితలు ఉన్నారా, అసలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతమంది రచయితలు ఉన్నారా. చాలా థ్యాంక్స్ సార్. భావితరాలకు కూడా మీరు అందిస్తున్నటువంటి ఈ మంచి నిర్ణయం చాలా చాలా స్ఫూర్తిదాయకం. చూశారు కదా ఈరోజు కథానిలయం అంటే ఏంటి, అసలు కథానిలయం ఎలా స్థాపించబడింది, అసలు కథానిలయం యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క ఆశయాలు నేనైతే చూసి చాలా పరితపించి ఇన్ని పుస్తకాలు ఒక్కసారిగా చూసి మళ్ళీ నా బాల్యానికి నేను వెళ్ళి చాలా అసలు ఈ ఆనందంతో ఉన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ కథానిలయాన్ని చూసి చాలా తెలుసుకున్నారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవన్ కుమార్.